స్టూడెంట్స్ ఈరోజు మనతో పాటు ఉన్నాడు. మేము 2017లో ఆస్ట్రేలియాకి ప్రాసెస్ చేసిన చుక్కా రవీందర్, మాస్టర్ ఆఫ్ ప్రొఫెషనల్ అకౌంటింగ్కి సెంట్రల్ క్వీన్స్లాండ్ యూనివర్సిటీస్కి తను వెళ్ళాడప్పుడు రిటర్న్ టు ఇండియా విత్ పర్మనెంట్ రెసిడెన్సీ. సో ఈరోజు తన ఎక్స్పీరియన్సెస్, తన స్టడీ ఎక్స్పీరియన్సెస్ కానీ, వర్క్ ఎక్స్పీరియన్స్, పర్మనెంట్ రెసిడెన్సీ పాత్వేస్, తన జర్నీ అంతా ఈరోజు ఎట్లా సాగిందో చూద్దాం ఫర్ ద లాస్ట్ 7 years నుంచి. హలో రవి, గుడ్ ఈవినింగ్. హాయ్ నాగేంద్ర, గుడ్ ఈవినింగ్. యా రవి, బిఫోర్ బేసిక్ నుంచి బిగిన్ చేద్దాం. ఆస్ట్రేలియాకి వెళ్ళడానికి దెన్ ఏం మోటివేట్ చేసింది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి, ఆ కంట్రీని? యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచే విదేశాల్లో చదవడం చాలా ఇష్టం, కోరిక ఉండే, బలంగా ఉండే. సో అది దాని ప్రకారం ఇక నేను అట్లా ప్రొసీడ్ అయిపోయాను. అట్లా స్టార్ట్ చేసి కొన్ని కంట్రీస్ చూజ్ చేసుకున్నాను. అందులోకి వెళ్ళి మెయిన్ గా వచ్చేసి నేను ఫైనల్లీ చూజ్ చేసుకున్న కంట్రీ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ఎందుకంటే నేను కంపేర్ చేసుకున్నా యుఎస్, యూకే, న్యూజిలాండ్, ఇలా కొన్ని కంట్రీస్ కంపేర్ చేసుకున్నాను. సో వాటన్నిటిలో నాకు ఆస్ట్రేలియా బెటర్ అనిపించింది. ఎందుకంటే అక్కడున్న ఎన్విరాన్మెంట్ కానీ, కల్చర్ కానీ, అండ్ ఆల్సో వే ఆఫ్ టీచింగ్, ప్రొఫెషనల్ స్కిల్స్ కానీ ఇలాంటి, దాంతో పాటు మన పర్మనెంట్ అక్కడే సెటిల్ కావడానికి చూసిన అవకాశాలు వీటితో పోలిస్తే ఆస్ట్రేలియా ఎక్కువ అనిపించింది. ఓకే, సో ముందే మీరు కొంచెం రీసెర్చ్ చేసిన. ఓకే, సో స్టడీస్ కానీ, వర్క్ కానీ, సెటిల్మెంట్ విషయాలు ఇక్కడ కొంచెం రీసెర్చ్ చూసుకొని. ఓకే, సో సెంట్రల్ క్వీన్స్లాండ్ లో మాస్టర్ ఆఫ్ ప్రొఫెషనల్ అకౌంటింగ్ వెళ్ళారు కదా రవి. ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చే స్టూడెంట్స్ కి బేస్కి వచ్చే డౌట్ ఏంటి అని అంటే టీచింగ్ స్టాండర్డ్స్. ఇక్కడ మనకు రెగ్యులర్ గా బీటెక్ కానీ, డిగ్రీ కానీ మనకు రెగ్యులర్ గా ఒక 3 to 4 months మనకు టీచింగ్ ఉండి దాని తర్వాత ఎగ్జామ్స్ అనేవి పెడుతుంటారు. సో ఈ టీచింగ్ ప్యాటర్న్స్ ఎట్లా ఉంటాయి? కాలేజ్కి ఎన్ని డేస్ వెళ్ళాలి, లేకపోతే ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారు? సో వాళ్ళ అసెస్మెంట్ లెవెల్స్ ఎట్లా ఉంటాయి? అదొక్కసారి మీ యూనివర్సిటీ షేర్ చేసుకుంటారు. షూర్, డెఫినెట్లీ. అక్కడ ఎట్లా ఉంటుందంటే నాగేంద్ర, ఫస్ట్ మనకి సెమిస్టర్ వైజ్ గా ఉంటాయి. సేమ్ ఇక్కడలాగే సెమిస్టర్ వైజ్ లో మనకి 40 marks మనకి బేసిక్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో 60 marks ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే, సో మన 40 marks వచ్చేసి మనం మొత్తం వాళ్ళు ఇచ్చి కొన్ని టాపిక్స్ ఇస్తారు. ఆ టాపిక్స్ పైన మనం రీసెర్చ్ చేసి దానిపైన మనం అవుట్పుట్ ఇవ్వాల్సి వస్తుంది. సో వాళ్ళు ఇచ్చిన టాపిక్స్ ని బట్టి. సో అందులో మనం ఒకసారి అది కాలేజ్లో సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చేసి ప్లాగరిజం అనేది చెక్ చేస్తారు. సో మనం ఇది గూగుల్లో చూసి రాసామా, లేకుంటే వేరే వాళ్ళ కాపీ కొట్టామని చెప్పేసి మనకు ఆన్లైన్ లో మొత్తం ప్లాగరిజం చెక్ చేస్తారు. వాళ్ళకి కాలేజ్ వెబ్సైట్ ఉంటుంది, వెబ్సైట్ లోనే అందులో చెక్ చేసి చూస్తారు. సో దాన్ని అందులో వచ్చిన మనం రాసిన మ్యాటర్ ప్లస్ అందులో వచ్చిన ప్లాగరిజం బట్టి దాన్ని బట్టి మనకు మార్క్స్ అనేవి అవార్డ్స్ ఇస్తారు. ఓకే, సో అందులో ఎక్కువ వచ్చేసి ప్లాగరిజం వస్తే నువ్వు కాపీ కొట్టినట్టు చేసి నీకు మార్క్స్ ఇవ్వరు. సో డైరెక్ట్ ఫెయిల్ చేసేస్తారు. నీకు మళ్ళీ ఆపర్చునిటీ అలాంటివి ఏమీ ఉండవు. సో ఎట్ ద టైం ఫస్ట్ టైం మనం వచ్చేసి కేర్ఫుల్ గా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఓకే, మన ఓన్ వర్డ్స్ లో రాయాల్సి ఉంటుంది. అవి ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఇలా ఉంటుంది. నో నీడ్ టు వరీ అబౌట్ అకౌంటింగ్. సో బికాస్ సొల్యూషన్ ఇస్ సేమ్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్. సో అది ఎగ్జామ్ వచ్చేసి అవుట్పుట్ వచ్చి మళ్ళీ లాస్ట్ 60 marks వచ్చేసి సో ఫైనల్ ఎగ్జామ్ సేమ్ మనలాగే ఉంటాయి. ఎగ్జామ్ పేపర్ ఇచ్చి అందులో షీట్ లో రాయమని చెప్పేసి అంటారు మనకి. ఓకే, పెన్ అండ్ పేపర్ బేస్డ్ టెస్ట్. ఓకే, సో అంటే మొత్తం ఎగ్జామ్స్ అన్ని పెన్ అండ్ పేపర్ బేస్డ్ టెస్టా, లేకపోతే కొన్ని ఎగ్జామ్స్ ఆన్లైన్ అట్లా ఏమన్నా పెట్టేదా? సో మాకు అప్పుడు ఉన్న ప్రకారం అయితే మొత్తం పెన్నుతో రాసేవాళ్ళం మేము. సో లాస్ట్ 2 years తర్వాత కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్ లో వచ్చేసి అప్పుడు అందరికి ఆన్లైన్ లో ఎగ్జామ్ రాసేసారు వాళ్ళు. ఆన్లైన్ కి మారిపోయింది. ఓకే ఓకే, సో ఇప్పుడు గ్రేడింగ్ సిస్టమ్ కానీ, లేకపోతే మీకు ఎస్పెషల్లీ మాస్టర్ ఆఫ్ ప్రొఫెషనల్ అకౌంటింగ్ అనే కోర్స్ కి అప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఇది లాంగ్ టర్మ్ షార్టేజ్ లిస్ట్ లో కూడా ఉండే అప్పుడు ప్రోగ్రామ్. సో మీకేం ఛాలెంజెస్ ఉండే? ఎందుకంటే మీరు దగ్గరగా ఇక్కడ ఒక 16 years ఆఫ్ ఎడ్యుకేషన్ త్రూ అవుట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చదువుకొని వెళ్ళారు. సో ఆస్ట్రేలియా ఎడ్యుకేషన్ ని మీరు ఎంత త్వరగా అడాప్ట్ చేసుకున్నారు? అంటే అడాప్ట్ చేసుకునేటప్పుడు మీకు ఏమేమి ఛాలెంజెస్ వచ్చినాయి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ కి అక్కడ ఎన్విరాన్మెంట్ చాలా డిఫరెంట్ ఉంటుంది నాగేంద్ర. ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ ఎన్విరాన్మెంట్ కానీ ఉన్న చుట్టూ పర్సన్స్ కానీ కొంచెం మనకి ఈజీ ఉంటుంది. సో ఒకటేసారి అక్కడికి వెళ్ళి అడాప్ట్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది మనకి. సో అట్లాంటి అప్పుడు ఏం చేసామంటే అక్కడ మనకు రూమ్ కానీ, లేకుంటే మన కాలేజ్ డైలీ అప్ అండ్ డౌన్ కానీ, ఇలాంటి కొన్ని ఛాలెంజెస్ చాలా ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్ కానీ. సో
అక్కడ మెయిన్ వచ్చేసి మనకు హౌసింగ్ క్రైసిస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, రూమ్స్ దొరకడం అది. సో వాటి ఎక్కడ ఉంటారు అవి? మెల్బోర్న్ లోనే? మెల్బోర్న్ లోనే. నా ఎడ్యుకేషన్ మొత్తం వచ్చేసి మెల్బోర్న్ లోనే కంప్లీట్ చేశాను. మెల్బోర్న్ లోనే. రూమ్ రెంట్ ఎంత ఉంటుండే? రూమ్ రెంట్ వచ్చేసి లైక్ పర్ మంత్ వచ్చేసి $500 ఉంటుండే. ఓకే, ఇంక్లూడింగ్ ఇంటర్నెట్, గ్రాసరీస్ అన్ని కలిపి, లేకపోతే ఓన్లీ రూమ్ రెంట్ వచ్చేసి? ఓన్లీ రూమ్ రెంట్. ఎంత మంది ఉండేవాళ్ళు మీరు ఫ్రెండ్స్? మేము వచ్చేసి అప్పుడు 4 members ఉండేవాళ్ళు, 4 to 5 members ఉండేవాళ్ళం. ఓకే ఓకే. సో అందరు కలిపి అరౌండ్ $2,500 పర్ మంత్ రెంట్ వచ్చేసి అట్లా ఉంటుంది. మళ్ళీ గ్రాసరీస్ సపరేట్? గ్రాసరీస్ అండ్ బిల్స్ సపరేట్ ఎక్స్క్లూడింగ్. ఓకే ఓకే. ఇప్పుడు ఇక చాలా పెరిగినాయి. ఇప్పుడు నేను అది ఒక 4 years బ్యాక్ అని చెప్పింది ఇప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కొంచెం ఎక్స్పెన్సివ్ అని పెరుగుతున్నాయి ఇప్పుడు. ఓకే ఓకే. ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి డైలీ అప్పుడు బస్కి వెళ్ళే వాళ్ళం. సో బస్ ఒక టైం అంటే కాలేజ్ మార్నింగ్ వచ్చేసి నాకు లైక్ వీక్లీ 3 days అట్లా ఉంటుండే. ఈ కాలేజ్ క్లాసెస్ కూడా ఇక్కడ ఒకటి మన ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, క్లాసెస్ వచ్చేసి మనకు బిఫోర్ క్లాసిక్ స్టార్ట్ అయ్యే ముందు కాలేజ్ వాళ్ళు మనకు ఇస్తారు, ఛాన్సెస్ ఇస్తారు. ఈ రోజు క్లాసెస్ ఉన్నాయి, సో మనం అది చూజ్ చేసుకోవాలి. ఒకటే రోజు వీక్లీ డైలీ ఒక క్లాస్ అటెండ్ కావాలా, లేకుంటే 2 classes 3 classes అని చెప్పేసి వాళ్ళు స్కెడ్యూల్ రిలీజ్ చేస్తారు. సో ఫస్ట్ వెళ్ళి మనం ఒకే రోజు 3 subjects అట్లా అటెండ్ అయ్యేట్టు చూసుకోవచ్చు, ఒక రోజు 2 subjects అట్లా చూజ్ చేసుకోవచ్చు, ఒక రోజు ఒకే సబ్జెక్ట్ అట్లా చూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో నేను అప్పుడు ఏం చేశానంటే లైక్ 3 days లో కంప్లీట్ అయ్యేటారు, 2 days లో కంప్లీట్ అయ్యి చూసుకునేవాడిని. ఓకే ఓకే. పార్ట్ టైం ఆపర్చునిటీస్ బాగానే ఉంటున్నారు అవి. అంటే మీరు అప్పుడు వెళ్ళినప్పుడు 3 days కాలేజ్కి వెళ్ళేవారు కదా, ఇంకొక 3 days లో పార్ట్ టైం అది సెలెక్ట్ చేసుకున్నారు. అప్పుడు ఏమైనా డిఫికల్టీస్ ఏమైనా ఉండేనా? పార్ట్ టైం చేసేప్పుడు కొంచెం నాకు తెలిసిన ప్రకారం అయితే ఏ కంట్రీకి వెళ్ళినా కానీ పార్ట్ టైం కొంచెం కష్టం అవుతుంది. సో ఆస్ట్రేలియా కూడా నేను కొంచెం కొన్ని రోజులు ఛాలెంజ్ ఫేస్ చేశాను పార్ట్ టైం గురించి. ఓకే. ఎన్ని నెలలు వెళ్ళిన తర్వాత? నాకు అట్లీస్ట్ మినిమం 2 months పట్టింది. 2 months తర్వాత నేను పార్ట్ టైం లైక్ ఫైండ్ చేశాను. ఓకే. అంటే ఓన్లీ మెల్బోర్న్ లాంటి సిటీస్ లోనే అట్లాంటి ప్రాబ్లం ఉందా, లేకపోతే లైక్ బ్రిస్బెన్ గానీ, పెర్త్ గానీ, లేకపోతే అట్లాంటి సిటీస్ లో ఏమైనా కొంచెం ఈజీ యాక్సెస్ ఏమైనా దొరికిందా? లైక్ మనకు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లైక్ త్రూ రిఫరెన్స్ తో వెళ్తే మనకి జాబ్స్ అనేది పార్ట్ టైం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మనం. ఓకే. త్రూ రిఫరెన్స్ అనేది మనకు ఒకటి ఉంటే చాలా బెటర్. అది ఒకటి. సో ఇక్కడికి వెళ్ళే స్టూడెంట్స్ కొంచెం మంచి సర్కిల్లో వాళ్ళు ఉంటే కలిగితే పార్ట్ టైమ్స్ అనేవి త్వరగా దొరుకుతాయి. మన ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతో మనం ఈజీగా పార్ట్ టైం చూస్ చేసుకోవచ్చు. లైక్ మనకు ఈజీగా దొరికిపోతుంది అక్కడ. ఓకే. మీ కోర్స్ డ్యూరేషన్ ఎంత ఉండే? 2 years 1.5 years? నా కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 2 years ఉండే. ఓకే. సో 2 years లోనే ఫినిష్ చేసినావా, లేకపోతే ఒక 1.5 year లో ఫినిష్ చేసుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉండేనా లైక్ యుఎస్ఏ లాగా? అట్లా అట్లా ఫినిష్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ లైక్ మనకు ఫర్దర్ గా మనం వర్క్ స్టే చేసుకోవాలనుకుంటే అక్కడ ఒక కండిషన్ ఉంటుంది మనకి. ఏంటి అంటే మనం ఫర్దర్ గా వర్క్ వీసా చూసుకోవాలనుకుంటే మినిమం 18 months కోర్స్ అనేది ఉండాలి మనకి. ఓకే. మినిమం 18 months కోర్స్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ బిఫోర్ 18 months ఆ కోర్స్ కంటే తక్కువ చేసామనుకోండి మనకు వర్క్ వీసా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకే. మినిమం అయితే 18 months అయితే కంపల్సరీ చదువుకోవాలి మనకు వచ్చిన దాంట్లో కూడా మినిమం. అట్లాగే దాంతో పాటు మినిమం క్రెడిట్స్ అనేది మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మీరు వెళ్ళింది రవి మాస్టర్ ఆఫ్ ప్రొఫెషనల్ అకౌంటింగ్ కి వెళ్ళారు. మీరు చదువుకున్న సబ్జెక్టులు కొన్ని ఇండియాలో చదువుకున్నారు, కొన్ని సబ్జెక్టులు ఆస్ట్రేలియాలో మాస్టర్స్ లో కూడా పార్ట్ అయ్యి ఉంటే ఇన్ కేస్ ఒకవేళ ఆ పర్టికులర్ సబ్జెక్ట్ నేను ఇండియాలోనే చదువుకున్నాను బట్ ఈ పర్టికులర్ సబ్జెక్ట్ నాకు అవసరం లేదు, దీన్ని రిమూవ్ చేయండి అని చెప్పేసి అట్లా తీసుకునే ఆప్షన్ ఏమైనా ఉంటుంది ఆస్ట్రేలియాలో? ఎస్. ఇది చాలా మందికి తెలియదు. ఇది ఆప్షన్ ఆస్ట్రేలియా ఒక చాలా మంచి ఆప్షన్ ఇది. ఓకే. ఎట్లా అంటే దీన్ని ఆర్పిఎల్ అని చెప్పేసి అంటాం. ఆర్పిఎల్ అంటే రికగ్నిషన్ ఆఫ్ ప్రియర్ లెర్నింగ్. రికగ్నిషన్ ఆఫ్ ప్రియర్ లెర్నింగ్. అంటే మనం ముందు చదువుకున్న సబ్జెక్ట్ ని అక్కడ వాళ్ళు కన్సిడర్ చేసి మనకు క్రెడిట్స్ అంటే అవార్డ్స్ ఇస్తారు అక్కడ. ఓకే. ఆ విషయం అట్లా ఏమైనా నీ విషయంలో జరిగిందా? నేను అలా నాకు 3 credits అట్లా అప్లై చేశాను. ఓకే. సో మినిమం కూడా మనం అప్లై చేయొచ్చు, మాక్సిమం కూడా మనం అప్లై చేయాల్సిన 3 credits. అంతకంటే ఎక్కువ అప్లై చేసుకున్నాం అనుకోండి మన మాస్టర్ కూడా వాల్యూ ఉండదు అక్కడ, మనం నెక్స్ట్ స్టేజ్ కూడా వెళ్ళలేము అక్కడ. ఓకే. సో మినిమం వచ్చేసి 3 subjects, మాక్సిమం వచ్చేసి 3 subjects వరకు మనం ఆర్పిఎల్ అప్లై చేసుకోవచ్చు. దాన్ని క్రెడిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి కూడా అంటాం మనం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అకౌంటింగ్ చదివాను. అకౌంటింగ్ లో ఇక్కడ ఎకనామిక్స్, ఫౌండేషన్స్ ఆఫ్ అకౌంటింగ్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇలా కొన్ని సబ్జెక్ట్ చదివాను. సో ఎకనామిక్స్ వీటన్నిటిని సేమ్ సబ్జెక్ట్స్ మనకు అక్కడే ఉండే, ఎందుకంటే మన వరల్డ్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఎకనామిక్స్ అనేది చేంజ్ కాదు. ఫౌండేషన్స్ ఆఫ్ అకౌంటింగ్ అనేవి కూడా చేంజ్ కావు మనకి. ఓకే. సో కంపెనీ అకౌంటింగ్ ఇట్లా ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎక్కడికి వెళ్ళినా చేంజ్ కావు ఇవి. సో ఆ స్టాండర్డ్స్ లోనే మనకు అక్కడ కూడా సేమ్ స్టాండర్డ్స్ ఉండే, అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఓకే. సో ఇవే స్టాండర్డ్ ఇక్కడ చదివిన స్టడీనే నేను అక్కడ వాళ్ళకి చూపెట్టాను.
నేను ఈ సబ్జెక్ట్ చదివాను, నాకు ఇందులో గుడ్ నాలెడ్జ్ ఉంది. సో లైక్ నేను వర్క్ కూడా కొన్ని రోజులు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, నాకు వర్క్ చేశాను. సో ఆ రెండింటిని కలిపి నేను వాళ్ళకి ప్రూవ్ చేశాను, నాకు ఈ నాలెడ్జ్ ఉంది, నాకు దీని సేమ్ ఫీల్డ్ సేమ్ డొమైన్ లో నేను వర్క్ చేశాను అని చెప్పేసి కాలేజ్ కి అప్లై చేసుకుంటే వాళ్ళు అప్పుడు నాకు 3 సబ్జెక్ట్స్ కి అవార్డ్స్ ఇచ్చారు వాళ్ళు. ఓకే, సో వాటికి సంబంధించిన ఫీజు కూడా అక్కడ ఎట్లా అంటే మనకి సబ్జెక్ట్ బట్టి ఫీ ఉంటుంది కాలేజీ. ఓకే, మనం ఏ సబ్జెక్ట్ చదువుతాం వాటికి ఫీ పే చేయాల్సి ఉంటుంది, ఏ సబ్జెక్ట్ అయితే మనం చదవం వాటికి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో నాకు 3 సబ్జెక్ట్స్ అట్లా నాకు కొంచెం తక్కువ అయిపోయింది, కాలేజ్ ఫీ కూడా తక్కువ అయిపోయింది. ఓకే ఓకే, సో ఇది ఒక అడ్వాంటేజ్ ఆస్ట్రేలియాలో. ఆల్రెడీ చదువుకున్నాము అని ప్రూవ్ చేయగలిగితే అక్కడ కూడా మళ్ళీ మనం సేమ్ సబ్జెక్ట్ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు అంటిల్ 3 సబ్జెక్ట్స్ వరకు మాక్సిమం. ఎక్కువ చేసుకోవచ్చు, చేసుకుంటే మాత్రం మళ్ళీ మనకి నెక్స్ట్ స్టేజ్ లో ప్రాబ్లం అవుతుంది. ఎవరైతే వర్క్ వీసా అక్కడ ఉండి అక్కడనే సెటిల్ కావాలనుకుంటారో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది డెఫినెట్ గా. ఓకే, సో అది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇది ఎప్పుడు అంటే మనం కాలేజ్కి మనం అప్లై చేసేటప్పుడు బిఫోర్ అప్లై చేసిన తర్వాత వాళ్ళ ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత మనం దాని తర్వాత అప్లై చేసుకోవాల్సిన స్టేజ్ ఇది. బిఫోర్ కోర్సు స్టార్ట్ అయ్యే ముందు మనం వీటిని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కోర్స్ స్టార్ట్ అయిన తర్వాత మనం అప్లై చేసుకోలేము, అప్పుడు అప్లై చేసుకున్న ఒకవేళ మనం చదివిన తర్వాత కూడా వాళ్ళు అవార్డు ఇవ్వలేరు, మనం ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే, సో బిగినింగ్ ఆఫ్ యువర్ కోర్స్ స్టార్టింగ్ మనం వీటిని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో వన్స్ ఇప్పుడు ఒకసారి ఇది అయిపోయిన తర్వాత వన్స్ ఇప్పుడు మీరు ఒక 6 months కి ఒకసారి ఎగ్జామ్స్ పెడతారు వాళ్ళు. ఓకే, అట్లా 4 సెమిస్టర్స్ అయిపోతుంది. లాస్ట్ సెమిస్టర్ ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ లాంటిది ఏదైనా ఉండేనా? అంటే పర్టికులర్ గా మీ మాస్టర్ ఆఫ్ ప్రొఫెషనల్ అకౌంటింగ్ కి అసెస్మెంట్ అనేది ఎలా జరిగేది? మాకు వచ్చేసి వేరే వాళ్ళకి, మాకైతే లైక్ నా విషయంలో నేను ఎంపీఏ చేశాను. సో ఎంపీఏ చేసినప్పుడు మాకు ప్రాజెక్ట్ వర్క్ అంటూ ఏం లేకుండే అప్పుడు. లైక్ సేమ్ అన్ని నార్మల్ గా అయిపోయిండే. లైక్ 40 మార్క్స్ వచ్చేసి ఇంటర్నల్ ఎగ్జామ్స్, లైక్ ఎక్స్టర్నల్ వచ్చేసి 60 మార్క్స్ అలా ఉంటుండే. ఓకే, సో అది అయిపోయిన తర్వాత వర్క్. ఇప్పుడు ఇక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి ఇంకొక ఇష్యూ కూడా ఏంటి అని అంటే రవి, వీసా. సో మనము వీసా చేంజెస్ చేసుకుంటే ఫస్ట్ స్టూడెంట్ వీసాలో ఉంటాము. వన్స్ ఒకసారి మీ మాస్టర్స్ ఫినిష్ చేసిన తర్వాత దెన్ మళ్ళీ మనము పోస్ట్ స్టడీ వర్క్ వీసాకి మూవ్ అయిపోవాలి. ఓకే, దాన్ని టిఆర్ అని అంటారు. 485. ఓకే, సబ్ క్లాస్ 485 కి మూవ్ అయిపోవాలి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఫెయిల్ అయినారు అనుకోండి, 1ో 2ో సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిపోయినారు స్టూడెంట్స్. సో అట్లాంటి వాళ్ళకి ఏం ఛాన్సెస్ ఉంటుండే? అట్లా అంటే ఇప్పుడు అందరూ ఖచ్చితంగా పాస్ కావాలని చెప్పేసి ఉండేది ఒకటే సబ్జెక్ట్ లో. సరే ఒకేసారి లైక్ కంటిన్యూస్ ఎగ్జామ్స్ లో లైక్ అందరు పాస్ కావాలని ఏముండదు అక్కడ. సో కొందరు వచ్చేసి ఫెయిల్ అవుతారు, అయిన వాళ్ళకి కూడా వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్ ఉంటుంది, వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అంటే స్టూడెంట్ వీసానే ఎక్స్టెండ్ అవుతుందా, పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఏమన్నా? స్టూడెంట్ వీసా ఎక్స్టెండ్ చేసుకోవాల్సి ఉంటుంది మనం, ఎందుకంటే మనం త్వరగానే వస్తుందా? అప్పుడు మనకి త్వరగానే వస్తుంది స్టూడెంట్ వీసా వచ్చేసి. ఎందుకంటే మన సబ్జెక్ట్స్ మనం చేస్తాం కదా, అప్లై చేసినప్పుడు లైక్ గవర్నమెంట్ అప్లై చేసినప్పుడు మనకు అక్కడ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం చూపెడతాం. దాంతో పాటు అప్పుడు మనకు వాళ్ళు కాలేజ్ వాళ్ళు సిఓఈ అని చెప్పేసి ఇస్తారు, కన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్ అని చెప్పేసి. సో అప్పటి వరకు వాళ్ళు మళ్ళీ వీసా అనేది ఇస్తారు మనకి. ఓకే, మళ్ళీ రివైజ్డ్ సిఓఈ ఇచ్చిన తర్వాత ఎన్ని నెలల వరకు ఛాన్స్ ఇవ్వచ్చు వాళ్ళు? ఎట్లా అంటే సిఓఈ అనేది కోర్స్ డ్యూరేషన్ బట్టి ఇస్తారు వాళ్ళు, ఓన్లీ స్పెసిఫిక్ డ్యూరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 2 సబ్జెక్టులు మిగిలిపోయాయి, నెక్స్ట్ సెమిస్టర్ వచ్చేసి 4 months ఉంటుంది. సో ఆ 4 months వరకు వాళ్ళు సిఓఈ ఇస్తారు మనకి. 4 months పైన ఒక 1 month ఎక్స్ట్రా అనేది ఇస్తారు మనకి రిజల్ట్ వచ్చే వరకు. సో అప్పటి వరకు మళ్ళీ మనం వీసా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానికి అప్పుడు మనం ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ మన కాలేజ్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఎంత ఉంటుంది రవి అప్రాక్సిమేట్ గా? అప్పుడు మీరు చదువుకున్నప్పుడు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత పెరిగింది ఒక సబ్జెక్ట్ కి? ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ కట్టే ఫీజు? నేను కాలేజ్ లో అప్పుడు చదువుకున్నప్పుడు ఒక సబ్జెక్ట్ వచ్చేసి $4,600 అమౌంట్ ఉండే. ఓకే, ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే కూడా మళ్ళీ ఆ సబ్జెక్ట్ చదవడానికి మనకి $4,600 మనం పే చేయాల్సి ఉంటుంది ఎక్స్ట్రా. ఓకే, ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మాత్రమే రాయాలా, లేకపోతే ఆ గ్రూప్ మొత్తం ఉన్న సబ్జెక్టులు మొత్తం రాసే? మనం ఏ సబ్జెక్ట్ అయితే ఫెయిల్ అవుతామో వాటికి పే చేయాల్సి ఉంటుంది. ఓకే, వాటికి మాత్రం పే చేయాల్సి ఉంటుంది, మిగతా వాటికి పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో మొత్తానికి అయితే పోస్ట్ స్టడీ వర్క్ వీసా అనేది మనం వెళ్ళిన మాస్టర్స్ ప్రోగ్రామ్ ఫినిష్ అయిపోయిన తర్వాతనే మళ్ళీ మనము 485 కి మనం నెక్స్ట్ వీసాకి కేటగిరీకి చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, దాని రిక్వైర్మెంట్ ఎలా ఉంటుండే రవి? 485 వీసాకి కొన్ని కండిషన్స్ ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఏజ్ లిమిట్ అన్నట్టు ఉంటుంది. ఓకే, అది ఇప్పుడు రీసెంట్ గా చేంజ్ చేశారు. ఇంతకుముందు 50 years అబౌవ్ 50 లైక్ అప్ టు 50 years వరకు మనం అప్లై చేసుకోవచ్చు. బట్ లైక్ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చిన కండిషన్స్ ప్రకారం అయితే ఓన్లీ 35 years, బిలో 35 years వీ కెన్ అప్లై ఫర్ ది 485 వీసా. ఓకే, సో వన్స్ మీ ప్రోగ్రామ్ అయిపోయింది అని అంటే మనం కోర్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మనకి ఇమీడియట్ గా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అప్పుడు మీరు వెళ్ళినప్పుడు 2 years ఉండే. 2 years ఉండే. ఓకే, 2 years మాస్టర్స్,
2 years వర్క్ వీసా, పోస్ట్ స్టడీ వర్క్ వీసా. ఓకే, ఆ 2 years గ్యాప్ లో మీరు ఏం చేసినారు రవి? అంటే ఐ మీన్ మీరు వన్స్ ఒకసారి సిక్యూలో మాస్టర్స్ అయిపోయిన తర్వాత దెన్ ఆ 2 years లో ఏం జరిగింది? అప్పుడు వచ్చిన యాక్చువల్లీ చెప్పాలంటే అది నా బ్యాడ్ లక్ అనుకోవాలా ఏమనుకోవాలో నాకు తెలియదు. ఎందుకంటే నా వర్క్ అయిపోయిన ఇమీడియట్ గానే, లైక్ నేను నా 2019 కోర్స్ అయిపోయింది. ఓకే, జనవరిలో ఏమో అయిపోయింది కోర్స్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చేసాను ఒకసారి, లైక్ హోమ్ విజిట్ కి వచ్చేసాను. వచ్చిన తర్వాత మార్చిలో అనుకుంటా, మార్చిలోనే నాకు అప్పుడు వీసా ఏమో వచ్చిండే. వీసా వచ్చిన తర్వాత నేను అక్కడికి వెళ్తే అప్పుడే కోవిడ్ స్టార్ట్ అయింది. ఓకే, సో అప్పుడు వర్క్ కొంచెం ప్రాబ్లం అయి ఉండే. సో అయినా కూడా స్ట్రగుల్ చేసి కొంచెం జాబ్ ఫైండ్ అవుట్ చేసుకుని మళ్ళీ ఇంట్లో వాళ్ళని అప్పుడు డబ్బులు అడిగి తీసుకున్నారా? అప్పుడు ఏం తీసుకోవాలి, అప్పుడు వర్క్ చేసినప్పుడు కొంచెం సేవింగ్స్ ఉండే, వాటితో అడ్జస్ట్ అయ్యండి కొంచెం. ఇక ఓకే, ఇంట్లో వాళ్ళని అయితే అడగలేదు? ఏం అడగలేదు. ఓకే, అంటే మీ పోస్ట్ స్టడీ వర్క్ వీసా మొత్తం కరోనాలే పోయింది? 2 years నా కరోనాలో 20 and 21. yes absolutely, కరోనాలో అయిపోయింది నాది. దాని తర్వాత అసలు మీరు జాబ్ ఎట్లా వెతుకున్నారు రవి? అంటే ఐ మీన్ మీరు అయిపోయిన తర్వాత ఏదైనా పోర్టల్స్ యూజ్ చేశారా, రెఫరెన్సెస్ యూజ్ చేసినారా? ఆస్ట్రేలియన్ కంపెనీస్ అనేవి అంటే ఏం చూస్తున్నాయి అసలు క్యాండిడేట్లు, ఎస్పెషల్లీ మాస్టర్ ఆఫ్ ప్రొఫెషనల్ అకౌంటింగ్ కి మీరు ఎట్లా రీసెర్చ్ చేసినారు జాబ్ కోసము? ఎట్లా అంటే మెయిన్ ఆస్ట్రేలియా ప్రతి ఒక్క కంపెనీ చూస్తే అంటే మనలో ఉన్న స్కిల్స్ ని చూస్తాయి వాళ్ళు, మన రిఫరెన్స్ కానీ వేటిని కన్సిడర్ చేయరు వాళ్ళు. మన దగ్గర ఉన్న నాలెడ్జ్ కానీ లేకుంటే మన దగ్గర ఉన్న స్కిల్స్ ని బట్టే వాళ్ళు జాబ్స్ అనేది ఆఫర్ చేస్తారు మనకి. ఓకే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ స్కిల్స్ దెర్ ఇస్ నో జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ యూ. ఓకే, స్ట్రైట్ అవే. సో ఇంత టైం పట్టింది రవి మీకు, అంటే ఐ మీన్ జాబ్ వెతుకోవడానికి, అంటే జాబ్ రావడానికి? అప్పుడు నేను కోవిడ్ లో 1 year నార్మల్ గా వర్క్ చేశాను. సో ఆఫ్టర్ 1 year నేను ఏం చేశాను, ప్రొఫెషనల్ ఇయర్ చేశాను. ఓకే, ప్రొఫెషనల్ ఇయర్ అంటే నేను అకౌంటెంట్ కాబట్టి లైక్ అకౌంటెంట్ గానే నేను ప్రొఫెషనల్ ఇయర్ స్టార్ట్ చేశాను. ఓకే, స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ఎట్లా అంటే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ప్రొఫెషనల్ ఇయర్ స్టార్ట్ చేశాను. అంటే ప్రొఫెషనల్ ఇయర్ అని అంటే ఏంటి రవి? ఐ మీన్ లైక్ ఇప్పుడు మన సిఏ వాళ్ళు ఆర్టికల్షిప్ అని చేస్తారు చూడు, సేమ్ అదేలాగా మన స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడం. ఇప్పుడు ఎట్లా అంటే మనం చదువుతున్నప్పుడు ఓన్లీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ని మనం గెయిన్ చేసుకోలేం, ఓన్లీ సబ్జెక్ట్ ని గెయిన్ చేసుకుంటాం అక్కడ నాలెడ్జ్ ని. సో బట్ లైక్ వెన్ యూ ఆర్ డూయింగ్ ఇంటర్న్షిప్ యూ ఆర్ గెయినింగ్ ది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఓవర్ దేర్. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు అక్కడ. ఓకే, ఎందుకంటే మనం నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేస్తున్నాం వర్క్ లో. సో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనకు కొన్ని ఇష్యూస్ వస్తాయి, లైక్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని ఇంటర్న్షిప్ లో వాళ్ళు అన్ని క్లియర్ చేస్తారు. మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది అక్కడ. సో హౌ యూ ఇంప్లిమెంట్ ఓవర్ ది. 12 months చేసినారు? 1 year చేశాను, 12 months ఇంటర్న్షిప్ చేశాను. ఓకే, 12 months లైక్ ప్రొఫెషనల్ ఇయర్ చేశాను. అక్కడ నేర్చుకున్నది లాస్ట్ ఇంటర్న్షిప్ చేసుకుంటూ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకున్నాం. దీంతో పాటు ఇంకో నాలెడ్జ్ లైక్ ప్లస్ పాయింట్ ఉంటుంది మనకి. మనం అక్కడ ప్రొఫెషనల్ ఇయర్ చేస్తున్నామంటే ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ మనం అక్కడ పర్మనెంట్ రెసిడెన్స్ కి అప్లై చేసుకునే దాంట్లో 5 points అంటే మనకి ఇక్కడ యాడ్ అవుతాయి ప్రొఫెషనల్ ఇయర్. అందుకే మన గవర్నమెంట్ వచ్చేసి మీకు నాలెడ్జ్ ఉంటుంది, మీరు నేర్చుకోండి, ప్రొఫెషనల్ చేశారు, మీకు వర్క్ నాలెడ్జ్ ఉంది, టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, అందుకని చెప్పేసి మనకు 5 points అవార్డ్స్ ఇస్తారు మనకు అక్కడ. ఓకే, పిఆర్ కూడా 5 points అడిషనల్ గా యాడ్ అవుతాయి మనకి. ఓకే, సో ఎప్పుడైనా సరే రవి, ఇప్పుడు ఇక్కడ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఆస్ట్రేలియాలో మీరు మాస్టర్స్ చదువుకున్న ఆ సిలబస్ కి సంబంధించింది వాట్ ఈస్ ద హ్యూజ్ డిఫరెన్స్ దట్ యూ ఫైండ్ ఇట్? డిఫరెన్స్ అంటే ఎట్లా అంటే నాగేంద్ర, మన ఇక్కడ నార్మల్ గా మనకి సబ్జెక్ట్స్ ఉంటాయి, అక్కడ ఎట్లా అంటే ఆస్ట్రేలియాలో ఎట్లా అంటే వాళ్ళ ఇండస్ట్రీ ప్రకారం మనకి టీచింగ్ అనేది ఉంటుంది మనకి. ఓకే, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ప్రకారం డిఫరెంట్ గా మనకి టీచ్ చేస్తూ ఉంటారు అక్కడ. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్తగా చేంజెస్ వస్తున్నాయి, ఆ చేంజెస్ ప్రకారం అక్కడ స్టూడెంట్స్ కి నాలెడ్జ్ అనేది టీచ్ చేసి ఆ ఇండస్ట్రీకి తగ్గట్టుగా స్టూడెంట్స్ రెడీ చేస్తూ ఉంటారు మనకి అక్కడ. అట్లా ఏదైనా ఇండస్ట్రీ ఫస్ట్ దాని తగ్గట్టుగానే సిలబస్ అనేది యూనివర్సిటీస్ లలో డిజైన్ చేస్తారు. పోస్ట్ డెలివరీ కూడా అట్లాగే డెలివర్ చేస్తారు. ఓకే, దాని తర్వాత ప్రొఫెషనల్ ఇయర్ దాకా 2 సంవత్సరాలు అది చేసినారు. తర్వాత 2 years తర్వాత మీకు డైరెక్ట్ గా పిఆర్ కి ఎప్పుడు అప్లై చేసుకున్నారు? దాని తర్వాత మళ్ళీ లాస్ట్ ఇప్పుడు ప్రొఫెషనల్ ఇయర్ చేస్తుండగానే కంప్లీట్ అవుతుందనే టైంలోనే నేను పిఆర్ కి అప్లై చేసుకున్నాను నేను అప్పుడు. ఓకే, ఆ పిఆర్ కి అప్లై చేసుకోవడానికి మనకి అందులో కేటగిరీస్ ఉంటాయి, చాలా కేటగిరీస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనకి 485 వీసా 2 years ఉంటుంది కదా. 2 years అయిపోయే లైక్ లాస్ట్ 1 year లోనే నేను ప్రొఫెషనల్ ఇయర్ లైక్ పిఆర్ పాత్వే అనేది ప్లాన్ చేసుకున్నాను నేను అప్పుడు. ఓకే, అట్లా మనకి అక్కడ పర్మనెంట్ గా సెటిల్ కావడానికి లైక్ 2 pathways ఉంటాయి మనకి, 2 or 3 pathways ఉంటాయి. లైక్ నాకున్న ఆప్షన్స్ 2 pathways ఉన్నాయి. ఒకటి 491 అని వచ్చేసి, ఇంకోటి 190 అని చెప్పేసి.
సో ఇట్లా 491 ఎట్లా అంటే మన రీజనల్ సెటిల్ కావడానికి ఇది ఆప్షన్, ఇది ఒకటి. ఓకే, 491 రీజనల్ ఏరియాస్. ఇది 190 అనేది మెట్రోపాలిటన్ ఏరియాస్ వాళ్ళకి ఇది ఆప్షన్ ఉంటుంది మనకి. ఓకే, నువ్వే చూస్ చేసుకున్నావు రవి? నేను రెండింటికి నేను యాక్చువల్ గా అప్లై చేసుకునేది ఏంటంటే 491 చూస్ చేసుకున్నాను. ఎందుకంటే మెట్రోపాలిటన్ లో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది, హ్యూజ్ గా ఉంటుంది. సో మనం అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది, రీజనల్ ఏరియా అక్కడికి వెళ్ళి మనం అక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి. మనకి ఆస్ట్రేలియాలో 6 స్టేట్స్ ఉంటాయి. 6 స్టేట్స్ లో ఒక్కొక్క స్టేట్ వచ్చేసి ఒక్కొక్క కండిషన్ పెడుతుంది మనకి. రిక్వైర్మెంట్ అనేది వాళ్ళ స్టేట్ కి దగ్గర రిక్వైర్మెంట్ మనం మీట్ కావాల్సి ఉంటుంది. మనం మీట్ అయితే అప్పుడు వాళ్ళ స్టేట్ వాళ్ళు నామినేషన్ ఇచ్చి మీరు ఇక్కడ సెటిల్ కాండి, వర్క్ చేయండి అని చెప్పేసి మనకు ఆఫర్ అనేది ఇస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సౌత్ ఆస్ట్రేలియా ఉంది. సౌత్ ఆస్ట్రేలియా నేను ఉన్నప్పుడు కండిషన్ ఎట్లా అంటే మీరు సౌత్ ఆస్ట్రేలియాలో 6 months ఉండి ఎనీ వర్క్ మీరు అక్కడ వర్క్ చేస్తున్నట్టు 6 months వర్క్ చేస్తున్నట్టు ప్రూవ్ చేశారనుకోండి, స్టేట్ అనేది మీకు నామినేషన్ ఇస్తుంది. మీరు ఇక్కడ ఎలిజిబుల్, ఇక్కడ వర్క్ చేసుకోవడానికి, మీరు ఇక్కడే ఉండండి, వర్క్ చేయండి అని చెప్పేసి మనకు ఆఫర్ ఇస్తుంది, నామినేషన్ అనేది ఇస్తుంది. ఓకే, ఇప్పుడు కరెంట్ గా ఉందా ఇప్పుడు ఆ సిచ్యువేషన్? ఇప్పుడు అలానే ఉంది. కాకపోతే కొన్ని చేంజ్ చేశారు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అకౌంటెంట్ ని, నేను ఉన్నప్పుడు ఎట్లా అంటే ఏ వర్క్ చేసినా కానీ ఐఎమ్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ది స్టేట్ నామినేషన్. ఓకే, అకౌంటింగ్ లో చేయాలనే రూల్ ఏం లేదు. 6 months చేస్తే సరిపోతుండే. బట్ ప్రెసెంట్లీ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ దట్ ఇఫ్ యు ఆర్ అన్ అకౌంటెంట్ యూ హ్యావ్ టు డూ అకౌంటింగ్ జాబ్ ఓన్లీ ఆర్ అకౌంటింగ్ రిలేటెడ్ జాబ్. If you are a software developer, you have to do software developer jobs only. That's the condition right now. So same role లోనే చేస్తేనే దెన్ ఇప్పుడు పిఆర్ కి అనేది ఎలిజిబిలిటీ వస్తుంది. ఓకే, మీకు పిఆర్ ప్రాసెస్ కి మొత్తం ఎంత టైం పట్టింది రవి అప్లై చేసుకున్న తర్వాత? నాకు అప్పుడు అప్లై చేసుకున్న తర్వాత నాకు వీసా గ్రాంట్ కావడానికి 1 year పట్టింది నాకు. అంటే నేను అక్కడ 491 కి అప్లై చేయడానికి వెళ్ళాను. బట్ మనకి అక్కడ దీనికి ముందు చెప్పాల్సింది ఏంటంటే మనకి కేటగిరీస్ ఉంటాయి ఇక్కడ పర్మనెంట్ రెసిడెన్స్ వీసా కేటగిరీస్ ఏంటంటే 491, 190 అండ్ 186 అండ్ 189 ఇలా కేటగిరీస్ ఉంటాయి. ఓకే, ఈ 491 వచ్చేసి స్టేట్ రీజనల్ వీసాస్ ఇవి. 190 వచ్చేసి స్టేట్ మెట్రోపాలిటన్ వీసా. 186 వచ్చేసి ఎంప్లాయీ స్పాన్సర్షిప్ వీసాస్ ఇవి. ఇవి ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇండియాలో ఒక 5 years చేశాను అనుకోండి, సాఫ్ట్వేర్ డెవలపర్ చేసిన తర్వాత మనకు అక్కడ మన స్కిల్స్ అన్ని బాగున్నాయి. సో మన సేమ్ స్కిల్స్ వచ్చేసి అక్కడ ఆస్ట్రేలియాలో ఉన్న ఎంప్లాయీ కావాలన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మన అక్కడ కంపెనీకి అప్లై చేసుకుంటాం. నాకు ఈ స్కిల్స్ ఉన్నాయి, నాకు ఇంత నాలెడ్జ్ ఉందని చెప్పేసి కంపెనీ వాళ్ళకి అప్లై చేసిన తర్వాత వాళ్ళ మన స్కిల్స్ అన్ని కన్సిడర్ చేసి మీరు మా కంపెనీలో మీ స్కిల్స్ మాకు యూజ్ అవుతాయి అని చెప్పేసి కంపెనీ వాళ్ళే మనకు ఆఫర్ ఇస్తారు, ఇక్కడ పర్మనెంట్ గా వచ్చి ఇక్కడ వర్క్ చేసుకోండి అని చెప్పేసి. ఓకే, మనకు అట్లా more than 5 years ఉంటే వీఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ 186. ఓకే, అది. సో మీరు అప్లై చేసింది? నేను అప్లై చేసింది 189 వీసాస్ వచ్చేది. 189 కేటగిరీ 189 అది. ఓకే, అది ఎట్లా అంటే స్టేట్ వైజ్ గా స్టేట్ నేషనల్ వైజ్ గా ఉంటుంది ఆ వీసా వచ్చేసి. ఓకే, మీరు ఏ స్టేట్ లో అప్లై చేసినారు? నేను వచ్చేసి మెల్బర్న్ విక్టోరియాలో అప్లై చేశాను. నేను విక్టోరియా స్టేట్ లోనే అప్లై చేశాను ఆ వీసాని. ఓకే, నాకు విక్టోరియాలోనే వచ్చేసింది. సో 1 year అంటే ఐ మీన్ టూ లాంగ్ కదా రవి. సో ఆ లాంగ్ గ్యాప్ లో మళ్ళీ మీకు ఆస్ట్రేలియా గవర్నమెంట్ బ్రిడ్జింగ్ వీసాస్ ఇస్తుంది. ఓకే, ఆ బ్రిడ్జింగ్ వీసాలో ఉన్నప్పుడు చాలా మంది అంటే నేను ఎదుర్కొన్న దాంట్లో ఏంటంటే రవి, బ్రిడ్జింగ్ వీసాలో ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళ హోమ్ కంట్రీకి వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్ళినా మీకు ప్రాబ్లం అవుతుంది. సో లేకపోతే అంటే మళ్ళీ పర్మనెంట్ రెసిడెన్స్ అయ్యి క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? లేకపోతే అంటే ఏంటి అసలు బ్రిడ్జింగ్ వీసాస్ లో ఉన్నప్పుడు కండిషన్స్ ఎలా ఉంటాయి? బ్రిడ్జింగ్ వీసా ఎట్లా అంటే నాగేంద్ర, ఇప్పుడు మనం ఒక వీసా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టూడెంట్ వీసా 2 years వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 2 years వ్యాలిడిటీ ఉన్న తర్వాత మనం ఆ 2 years లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం 485 వీసా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఎప్పుడు ఇది నేను చదువుకునే టైంలో నేను చెప్తున్నా ఇది. సో అప్పుడు అప్లై చేసి కోర్స్ అయిపోయిన తర్వాత మనం అన్ని సబ్జెక్టులు పాస్ అయిన తర్వాత 485 వీసాకి అప్లై చేస్తాం, వర్క్ వీసాకి. సో మనకి ఒక స్పెసిఫిక్ టైంలో వచ్చేసి వర్క్ వీసా అనేది వస్తుంది. బట్ బిఫోర్ ద టైం మనకి స్టూడెంట్ వీసా అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. సో మనకి వర్క్ వీసా ఎప్పుడు వస్తుందనే గ్యారంటీ లేదు అది. సో ఈ మధ్యలో టైంలో వచ్చేసి మన స్టూడెంట్ వీసా అయిపోయిన తర్వాత బ్రిడ్జింగ్ వీసా అనేది ఆటోమేటిక్ గా మనకి జనరేట్ అవుతుంది. ఓకే, మన స్టూడెంట్ వీసా వర్క్ వీసా అప్లై చేసిన తర్వాత మనకి బ్రిడ్జింగ్ వీసా అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. సో దీంట్లో మనకి ఫుల్ వర్కింగ్ రేట్స్ ఉంటాయి మనకి. ఎట్లా అంటే మనం స్టూడెంట్ వీసాలో ఉన్నప్పుడు మనం 20 hours కంటే ఎక్కువ వర్క్ చేసుకోరాదు. నేనున్నప్పుడు ఇప్పుడు 24 hours కొంచెం ఇంక్రీజ్ చేశాడు ఇప్పుడు. సో బ్రిడ్జింగ్ వీసాలో మనం ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. మీన్ వైల్ మనకి 485 వీసా గ్రాంట్ చేసుకునే టైంలో. ఓకే, ఇందులో కండిషన్స్ ఉంటాయి. బ్రిడ్జింగ్ వీసా ఏ, బ్రిడ్జింగ్ వీసా బి అని చెప్పేసి.
ఓకే, అన్నింటికే ఐ మీన్ ఏ కేటగిరీ నుంచి ఏ వీసా కేటగిరీకి మార్చాలనుకున్నా మధ్యలో వచ్చేది బ్రిడ్జింగ్ వీసా వస్తుంది. సో ప్రతి బ్రిడ్జింగ్ వీసాలో 2 కేటగిరీస్ ఉంటాయి. లేదు, ఇప్పుడు మన స్టూడెంట్ నుంచి వర్క్ వీసాకి వెళ్తున్నాం, బ్రిడ్జింగ్ వీసా ఉంటుంది. సేమ్ మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ వీసా నుంచి మళ్ళీ స్టూడెంట్ చదువుకోవాలనుకుంటున్నాం, అప్పుడు కూడా బ్రిడ్జింగ్ వీసా సేమ్ బ్రిడ్జింగ్ వీసా. ఇందులో మళ్ళీ మనకి వేరే చేంజెస్ ఏమి ఉండవు. ఇప్పుడు ఇందులో బ్రిడ్జింగ్ వీసా ఏ, బ్రిడ్జింగ్ వీసా బి అని చెప్పేసి ఉంటుంది. బ్రిడ్జింగ్ వీసా ఏ అంటే మనకు ఆటోమేటిక్ గా లైక్ వస్తుంది, మనం ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు బ్రిడ్జింగ్ వీసాలో ఉన్నారు, బ్రిడ్జింగ్ వీసాలో ఉంటే మీరు ఇండియా ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. ఇండియా ట్రావెల్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం బ్రిడ్జింగ్ వీసా బి అని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ. ఎందుకంటే అది మనకు బ్రిడ్జింగ్ వీసా ఏలో ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి మనకి, మనం ట్రావెల్ చేయడానికి వీలు ఉండదు. సో మన ఇండియా ట్రావెల్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఇండియా వెళ్తున్నాము, మళ్ళీ ఎప్పుడు రిటర్న్ వస్తున్నాము అని చెప్పేసి స్పెసిఫిక్ గా మన డీటెయిల్స్ మెన్షన్ చేసి లైక్ వీసా అప్లై చేయాల్సి ఉంటుంది హోమ్ అఫైర్స్ కి. వాళ్ళ ఆ టైం వరకు మనం ఆ టైంలోనే రావాల్సి ఉంటుంది. ఆ టైంలో రాలేదనుకోండి మన వీసా వచ్చేసి క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా విత్ ఇన్ ఆ టైం ఫ్రేమ్ లోనే రావాల్సి ఉంటుంది మనం. సో ఫస్ట్ స్టూడెంట్ వీసా, దాని తర్వాత మళ్ళీ పోస్ట్ స్టడీ, దాని తర్వాత వర్క్ వీసా. ఓకే, వర్క్ వీసా తర్వాత మళ్ళీ పర్మనెంట్ రెసిడెన్సీ. సో 4 కేటగిరీస్ ని మనం ప్రాపర్ గా ఏదైనా స్టూడెంట్ దాటాల్సిందే. ఇంకా సో ఈ కేటగిరీ నుంచి ఇంకో కేటగిరీకి షిఫ్ట్ అయ్యేటప్పుడు దానికి టైం తీసుకునేటప్పుడు మీకు ఆటోమేటిక్ గా బ్రిడ్జింగ్ వీసా అనేది జనరేట్ అవుతుంది వెన్ వి అప్లై టు ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ద వీసా. అంతేనా? అంతే. ఓకే, అందులో మళ్ళీ మనం బయటికి వెళ్ళాలి అని అనుకుంటే మళ్ళీ మనం అప్లై చేసి గవర్నమెంట్ అప్లై చేసి బ్రిడ్జింగ్ వీసా తీసుకోవాలి. ఓకే, 1 year అంటే టూ లాంగ్ కదా రవి. ఇప్పుడు అంటే జనరల్ గా నామినల్ గా కూడా 8 to 12 months మినిమం గా పడుతుంది పర్మనెంట్ రెసిడెన్సీ. ఎందుకంటే అప్పుడు నాగేంద్ర కోవిడ్ సిచ్యుయేషన్ ఉండేది. ఓకే, సో దాని వల్ల ప్రాసెసింగ్ అనేది చాలా లేట్ అయింది. అది ఇప్పుడు బానే వస్తుంది, ఇప్పుడు తొందరనే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు 3 months or 4 months. ఓకే, ఇప్పుడు అసలు అక్కడ జాబ్ మార్కెట్ అనేది ఎట్లా ఉంది రవి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ లో? ఇప్పుడు జాబ్ మార్కెట్ ఎట్లా ఉంది ఆస్ట్రేలియా, ఎస్పెషల్లీ ప్రొఫెషనల్ అకౌంటింగ్ వచ్చేసి ఆపర్చునిటీ చాలా ఉన్నాయి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ స్కిల్ దెన్ డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎ జాబ్. అదే క్రైసిస్ అనేది ఇప్పుడు రిసెషన్ అనేది లైక్ చాలా చోట్ల ఉంది, బట్ ఆస్ట్రేలియాలో అంత ఏం లేదు. లైక్ నేను సెర్చ్ చేస్తున్నది ఏంటంటే అకౌంటెంట్ చూస్తే అకౌంట్స్ వచ్చేసి చాలా బాగున్నాయి. ఓకే, సో కొంచెం మనం ప్రాపర్ గా బిల్డ్ చేసుకుంటే అయితే మాత్రం ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకే, గుడ్. సో ఫైనల్ గా కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ పర్మనెంట్ రెసిడెన్సీ అప్రూవల్. థ్యాంక్ యూ నాగేంద్ర. సో ఇప్పుడు సరే స్టడీస్ కాకుండా రవి కొంచెం జనరల్ లోకి వెళ్తే, ఈ కల్చరల్ అడాప్షన్ అనేది హౌ ఇంపార్టెంట్ ఫర్ అ స్టూడెంట్? ఐ మీన్ ఎందుకంటే స్టడీస్ అనేది ఒక పాత్, మళ్ళీ దాంతో పాటుగా ఆస్ట్రేలియా గవర్నమెంట్ లాకి మనం కట్టుబడి అవన్నీ యూజ్ చేసుకోవడం కూడా ఒక ఎత్తు, అవునా? సో నీకు ఆ ఛాలెంజెస్ ఎక్కడ ఉండే అసలు? అంటే హౌ యూ ఫీల్ ద డిఫరెన్స్? అంటే ఇది చెప్పకూడదు నాకు తెలియదు నాగేంద్ర. ఎట్లా అంటే రూల్స్ ఆర్ దేర్ ఫర్ ఫాలో. ఓకే, బట్ లైక్ ఇక్కడ ఎట్లా అంటే కొంతమంది రూల్స్ అంటే లైక్ బ్రేక్ చేయడానికి చాలా మంది ఇష్టపడతారు ఇక్కడ. బట్ ఆస్ట్రేలియా ఎట్లా అంటే రూల్స్ మనం ఖచ్చితంగా రూల్ అనేది ఉంటే దాన్ని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అది చాలా బాగా కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ లో నాకు కష్టమై ఉండే ఇక్కడ, ఎందుకంటే ఫ్రీడమ్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుండే. అక్కడ కొంచెం ఎట్లా అంటే రూల్స్, ఒక ఇన్సిడెంట్ షేర్ చేస్తాను నేను. ఒకసారి నేను బస్సులో ట్రావెల్ చేస్తున్నా. బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు అక్కడ ఎట్లా అంటే మైకీ సిస్టమ్ అంటే కార్డ్ సిస్టమ్ అనేది ఉంటుంది, మనం ట్యాప్ చేసి బస్సులో ఎక్కాల్సి ఉంటుంది. ఓకే, సో లైక్ నాకు అప్పుడు కార్డ్ లో మనీ అయిపోయినాయి, నేను చూసుకోలేదు, ట్యాప్ చేశాను, మామూలుగా బీప్ సౌండ్ వచ్చింది అనుకున్నాను, సౌండ్ వచ్చింది. లైక్ చెకింగ్ అనేది వాళ్ళు ఇక్కడైనా ఉంటారు ఎక్కడైనా ఉంటారు. సో వాళ్ళు అక్కడ చెక్ చేస్తున్నప్పుడు నా మైకీలో బ్యాలెన్స్ అయిపోయింది, నువ్వు ట్యాప్ చేయలేదు అని చెప్పేసి ఫైన్ వేశారు నాకు డైరెక్ట్. నేను ట్యాప్ చేశాను అని చెప్పేసి మనీ ఉన్నాయని చెప్పేసి కూడా అన్నాను, అంటే లేదు చూసుకోండి అని చెప్పేసి అన్నారు వాళ్ళు. లేదు నేను ట్యాప్ చేశాను అందులో మనీ లేవని చెప్పేసి వాళ్ళు చెప్పేశారు. ఇమీడియట్ గా నేను అప్పుడు కొత్తగా వచ్చినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఎట్లా అంటే ఇక వాళ్ళు స్ట్రిక్ట్ అంతే, ఇక ఎక్స్క్యూజెస్ నో ఎక్స్క్యూజ్. ఓకే, ఇమీడియట్ గా $200 లైక్ $250 మీన్ అరౌండ్ $12,000 ఇండియన్ రూపీస్ ఫైన్ వేసేసారు. ఓకే, సో ట్రాఫిక్ రూల్స్ అనేవి స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఓకే, డ్రైవర్స్ లైసెన్స్ కోసం అది ప్రాసెస్ అంతా ఈజీగానే ఉంటుంది? అంత ఈజీ ఏముండే నాకు, చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది అక్కడ కూడా మనకి. ఎట్లా అంటే ఇప్పుడు ఇండియా నుంచి వచ్చే వాళ్ళు మినిమం నేను ఉన్నప్పుడు 6 months తర్వాత ఆస్ట్రేలియన్ డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవచ్చు. మినిమం 6 months లోపల అక్కడ అప్లై ఆస్ట్రేలియన్ వీసా అంటే ఇండియన్ డ్రైవర్స్ లైసెన్స్ తోటి మనం ఒక 6 months అక్కడ డ్రైవ్ చేయొచ్చు.
ఓకే. దాని తర్వాత మనం ఖచ్చితంగా ఆస్ట్రేలియన్ లైసెన్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అక్కడ కూడా సేమ్ లర్నర్స్ ఇస్తారా ఫస్ట్ మనకి ఇండియాలో ఇచ్చినట్టుగా? అక్కడ కొత్తగా అప్లై చేసుకుంటే లర్నర్స్, పీప్లేట్ అని చెప్పేసి అట్లా ఉంటాయి. బట్ లైక్ ఇఫ్ యు ఆర్ హోల్డింగ్ ఇండియన్ లైసెన్స్ ఫర్ మోర్ దాన్ 2 years, I think 2 years you can apply direct license over there. ఓకే. అది మనకు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఇండియన్ లైసెన్స్ బిలో 2 years ఉంటే లెర్నర్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. లెర్నర్స్ తర్వాత పీప్లేట్ అప్లై అట్లా ప్రాసెస్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ మీకు ఇక్కడ అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ డ్రైవర్స్ లైసెన్స్ ఇక్కడ మనకు ఉంది. ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం కొత్తది కూడా తీసుకున్నాము. సో అక్కడ మనకు కారు ఉంటే మనకి ఏమైనా ఎక్స్ట్రా జాబ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటాయా, లేకపోతే అక్కడ అఫోర్డబుల్ గానే దొరుకుతాయా అక్కడ కార్లు? ఎంత రేటుకు దొరుకుతాయి అవి మనకి? అక్కడ ఇక్కడతో పోలిస్తే అక్కడ కొంచెం ఈజీగానే ఉంటాయి, అఫోర్డబిలిటీ అనేది. సెకండ్ హ్యాండ్ కార్స్ తీసుకోవచ్చు. ఓకే. స్టూడెంట్స్ కాబట్టి మనం కొత్తది కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోలేరు. సో సెకండ్ హ్యాండ్ కార్స్ అయితే తీసుకోవడానికి ఈజీ ఉంటుంది మనకి అక్కడ. అఫోర్డబిలిటీ కూడా ఈజీ ఉంటుంది. బాగానే ఉంటాయి అవి? బాగానే ఉంటాయి, కండిషన్స్ బాగానే ఉంటాయి. మనం బిఫోర్ చెక్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. అంటే దానికి పారామీటర్స్ ఉంటాయా చెక్ చేసుకోవడానికి? అట్లా పారామీటర్స్ అని ఖచ్చితంగా ఉంటాయి. మనం ఇప్పుడు ఒకసారి ఒక కార్ తీసుకొని మన పేరు మీద రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే మనకు అక్కడ రోడ్ వర్తీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. నేనున్న విక్టోరియా స్టేట్ లో. ఓకే. మనం బిఫోర్ కార్ మనకు అమ్మే వాళ్ళు రోడ్ వర్తీతో అమ్ముతారు. సో కార్ ఒక సర్టెన్ కండిషన్ లో ఉంది అని చెప్పేసి ఆ కండిషన్ లో లేని తీసుకోవద్దు మనం. ఎందుకంటే చాలా నాకు ఇష్యూ అయింది, మా ఫ్రెండ్స్ కూడా అయినాయి. ఓకే. సో అది అంటే రోడ్ వర్తీ లేని కార్లు తీసుకోవద్దు. మై సజెషన్. రోడ్ వర్తీ ఉన్న కార్లనే మనం తీసుకుంటే చాలా బెటర్ అది. ఓకే. ఓకే. దాన్ని బట్టి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అసలు ఆస్ట్రేలియాలో ఎక్కడ చూసినా ఫ్యూయల్ స్టేషన్స్ అని మన తెలుగు వాళ్ళే ఉన్నాయి కదా రవి. అసలు అంటే ఎందుకు మన తెలుగు వాళ్ళందరూ ఆ ఫ్యూయల్ స్టేషన్స్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్? ఏదైనా పర్టికులర్ రీజన్ ఏమన్నా? పర్టికులర్ రీజన్ అంటే ఏం లేదు నాగేంద్ర. ఎట్లా అంటే ఫస్ట్ మన వాళ్ళు అక్కడ చాలా మంది అక్కడికి వెళ్తారు జాబులు దొరకక. లైక్ కొంతమంది చాలా మంది ఫ్యూయల్ స్టేషన్ లో వర్క్ చేస్తుంటారు. నేను కూడా చేశాను ఫ్యూయల్ స్టేషన్ లో. ఓకే. సో ఆ బిజినెస్ అనేది అట్లాగే కంటిన్యూ చేస్తారు కొందరు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత లైక్ వాళ్ళ స్టడీ అయిపోయింది, వర్క్ వీసా వచ్చింది, వాళ్ళు అక్కడ సెటిల్ అయిన తర్వాత చాలా మంది వర్క్ కాకుండా బిజినెస్ వైపు మళ్తారు చాలా మంది. ఓకే. సో వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు అక్కడ చాలా మంది మన ఇండియన్స్ ఫ్యూల్ స్టేషన్ ఎక్కువ ఎందుకు తీసుకుంటారు అనుకుంటే వాళ్ళు వర్క్ చేసిన నాలెడ్జ్ వాళ్ళకు ఉంది. సో వాళ్ళు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి తెలుసు. సో అందుకనే వాళ్ళు చాలా మంది ఫ్యూల్ స్టేషన్ కొనుక్కుంటారు అక్కడ. ఆ బిజినెస్ వైపు వెళ్ళి ఆ బిజినెస్ కంటిన్యూ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఓకే. ఓకే. సో ఆస్ట్రేలియా మొత్తం ఒకసారి ట్రిప్ వేసినారా రవి? ఓకే. ఓన్లీ విక్టోరియాలోనే ఉండిపోయినారా ఈ 7 days? ఒక్క వెస్ట్రన్ ఆస్ట్రేలియా తప్ప మిగతావన్నీ తెలిసి మొత్తం అన్ని కవర్ చేశారు. ఒక వెస్ట్రన్ ఆస్ట్రేలియా తప్పి. ఓకే. ఏదైనా డిఫరెన్స్ అటు ఇటు గానీ ఇప్పుడు లైక్ ఇప్పుడు మన ఇండియాలో కొంచెం నార్త్ సౌత్ అట్లా, దెన్ యూ విల్ సీ సమ్ కల్చరల్ అడాప్షన్స్. అక్కడ ఏమన్నా మీకు డిఫరెన్స్ అనిపించుండేనా విక్టోరియా గానీ సౌత్ ఆస్ట్రేలియా గానీ ఇట్లా ఏదైనా? అక్కడ ఎట్లా అంటే అక్కడ కంట్రీ వైజ్ సేమ్ కల్చర్స్ ఉండే. ఇక్కడ మన దగ్గర కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ లోకి వెళ్తే అక్కడ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ అట్లా డిఫరెంట్ ఉంటాయి. బట్ ఇక్కడ నాకు ఆస్ట్రేలియాలో మాత్రం అంత ఏం అనిపించలేదు ఎక్కువగా. సేమ్ కల్చర్ హోల్ నేషన్ వైజ్. ఇక మళ్ళీ చూస్తే మన ఇండియన్స్ చాలా మంది ఉంటారు, ఇండియన్స్ ఉంటారు, ఫారిన్ మైగ్రేట్స్ చాలా మంది ఉంటారు ఇక్కడ. ఎట్లా అంటే లైక్ రష్యన్స్ కానీ, చైనీస్ కానీ, నేపాల్స్ కానీ, మన ఇండియన్స్ చాలా అంటే చాలా మంది ఉంటారు. స్టూడెంట్స్ ఎక్కువగా మోసపోయే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది రవి? అంటే జనరల్ గా అంటే బయట కంట్రీస్తో పోల్చుకుంటే ఏదైనా కార్డ్స్ దగ్గరనో అక్కడనో మోసాలు జరుగుతుంటాయని వింటాం కదా. సో ఏ విధమైన జాగ్రత్తలు ఏదైనా తీసుకుంటే పిల్లలు కొంచెం మోసపోకుండా ఉంటారు అక్కడ? చాలా మంది ఏం చేస్తారు, ఇన్సిడెంట్స్ జరిగినాయా చాలా మంది అక్కడ? ఎక్కడైనా చాలా మంది ఏం చేస్తారంటే నాగేంద్ర అక్కడికి వచ్చిన తర్వాత కష్టపడతారు, చాలా మంది కష్టపడతారు. కష్టపడడంతో పాటు ఎట్లా అంటే కొంతమంది కార్డ్స్, లోన్స్ అని చెప్పేసి అప్లై చేస్తూ ఉంటారు. సో అది చాలా మనీ అనేది వస్తుంది కావచ్చు, బట్ లైక్ అది చాలా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది మన మీద. అది దానికి ఒకటి దూరంగా ఉంటే చాలా మంచిది. చాలా మంది క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసి వాళ్ళకి థర్డ్ పార్టీస్ కి కమిషన్ పే చేయడం కానీ, లేకుంటే వేరే వాళ్ళకి పే చేయడం కానీ అట్లా చేస్తూ ఉంటారు. సో అక్కడ మళ్ళీ అందులో తీసుకొని ఆ అమౌంట్ పే చేయలేక సఫర్ అవుతుంటారు చాలా మంది. ఓకే. సో అలాంటి వాటికి దూరంగా ఉంటే చాలా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, వాళ్ళు 10,000 క్రెడిట్ కార్డ్ వస్తుందని చెప్పేసి అప్లై చేస్తారు, మొత్తం తీసుకుంటారు. వాళ్ళు థర్డ్ పార్టీకి వచ్చేసి ఒక కమిషన్ పే చేస్తారు, 15% 20%. అది థర్డ్ పార్టీకి పే చేసి మిగతా దీన్ని యూజ్ చేసుకుంటాడు. దాని మీద వచ్చే ఇంట్రెస్ట్, థర్డ్ పార్టీకి ఇచ్చిన కమిషన్, ఇవన్నీ వేస్ట్. ఓకే. ఇప్పుడు మనలో ఇండియా లాగా ఇప్పుడు మనకు పాన్ కార్డ్ లో ప్రతి ఒక్కటి రిఫ్లెక్ట్ అవుతుంది. ఐ మీన్ మనకి ఎంత ట్యాక్స్, ఎంత సాలరీస్ వస్తున్నాయి, ఎంత ట్యాక్స్ రిడక్షన్స్ అవుతున్నాయి అనేది. ఇట్లాంటి క్రెడిట్ కార్డులకు కానీ లేకపోతే మీరు అప్లై చేసుకున్నప్పుడు మీ పే స్లిప్స్ కానీ అక్కడ కూడా ఏదైనా ట్యాక్స్ కి సంబంధించినది పర్ఫెక్ట్ రికార్డింగ్ ఉంటుంది అక్కడ కూడా?
ఖచ్చితంగా రికార్డింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక నెట్వర్క్ కనెక్షన్ తీసుకోవాలంటే కూడా అక్కడ క్రెడిట్ చెక్ అని చెప్పేసి ఉంటుంది మనకి. ఓకే. సో అక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. మనం ఎన్ని అప్లై చేసాము, ఎన్ని రిజెక్ట్ అయ్యి, మన పేరు మీద ఎన్ని అకౌంట్స్ ఉన్నాయని చెప్పేసి ఖచ్చితంగా మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అక్కడ. ఓకే. టాక్సేషన్ కి సంబంధించి అక్కడ కూడా ప్రాపర్ గా ఉంటుంది మనకి. ట్యాక్స్ క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తారు, అన్ని క్రెడిట్ స్కోర్ అనేది ఖచ్చితంగా చెక్ చేస్తారు మనకి. ఇప్పుడు వీటిని అప్లై చేసేటప్పుడు ట్యాక్స్ అనేది మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది. ట్యాక్స్ అనేది ఎట్లా అంటే నాగేంద్ర, అక్కడ మనకి ఇప్పుడు మనం ఒక TFN జాబ్ వచ్చేసి మనకి ఇప్పుడు ఒక ఎంప్లాయర్ దగ్గర పనిచేస్తున్నాం. ఎంప్లాయర్ దగ్గర పనిచేస్తున్నప్పుడు ట్యాక్స్ మన గవర్నమెంట్ పే చేసిన తర్వాత మన అకౌంట్ లో డబ్బులు పడతాయి. ఓకే. అది డైరెక్ట్ ట్యాక్స్ కట్ అయ్యి మన అకౌంట్ లో పడతాయి. ఎండ్ ఆఫ్ ది ఇయర్ మనం క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ని ఎక్స్పెన్సెస్ నేను పే చేశాను, సో నా అకౌంట్ కి మళ్ళీ రిఫండ్ రిఫండ్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ. ఓకే. ఓకే. సో ట్యాక్స్ పరంగా TFN పైన చేసేవాళ్ళు. మళ్ళీ ABN మీద అదొకటి ఉంటుంది. ABN అని చెప్పేసి ఆస్ట్రేలియన్ బిజినెస్ నెంబర్. ఓకే. సంథింగ్ మన పాన్ కార్డ్ లాగా. అది ఎట్లా అంటే మనం బిజినెస్ మీద మన ఓన్ బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ఒక కంపెనీ తీసుకున్నాం, లైక్ ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఫ్యూల్ స్టేషన్ అన్నారు, ఇట్లా ఆ బిజినెస్ లైక్ ఉంటే పిజ్జా షాపే అట్లా తీసుకొని దాని మీద మనం బిజినెస్ రన్ చేసి ఎండ్ ఆఫ్ ది ఇయర్ మన గవర్నమెంట్ పే చేయాల్సి ఉంటుంది ట్యాక్స్ ఇక్కడ. ఓకే. TFN లో ఎట్లా అంటే ట్యాక్స్ గవర్నమెంట్ ఆల్రెడీ పే చేస్తాం, తర్వాత రిమైనింగ్ అమౌంట్ మన అకౌంట్ లో క్రియేట్ అవుతుంటుంది ఎవ్రీ వీక్, లైక్ ఫోర్ట్ నైట్ కానీ. అది TFN పైన. ఓకే. ఓకే. సో 2 రకాలమైన ట్యాక్స్లు ఉంటాయి. ఓకే. ఇప్పుడు చదువుకునే దానికి వెళ్ళే స్టూడెంట్స్ కి రవి, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ బయట కంట్రీస్ తో చాలా ఉన్నాయి ఆస్ట్రేలియా దాంతో. సో ఎలాంటి మైండ్ సెట్ తో వస్తే బాగుంటది అంటే, ఐ మీన్ ఒకటి మనకు పర్సనల్ గా, ప్రొఫెషనల్ గా మీకు ఏ విధంగా డెవలప్ అయినాయి ఈ 7 years, ఎస్పెషల్లీ మిమ్మల్ని షేప్ చేయడంలో ఈ 7 years ఆఫ్ జర్నీ పర్సనల్ గా, ప్రొఫెషనల్ గా హౌ ఇట్ హెల్ప్ యూ? ఇది ఎట్లా అంటే, ఇప్పుడు ఇక్కడ ఫ్రీడమ్ అనేది చాలా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఫాలో కావాల్సి ఉంది, రూల్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. మన దేనికైనా ఒకటి అనుకున్నామంటే, ఒకటి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద వెళ్తున్నామంటే మన వేలో మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే. ఇక్కడ కొంచెం ఈజీ ఉంటుంది ఇక్కడ. సో మనకి అక్కడ ఏ పని చేసినా కానీ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి టైం అంటే టైం, ఇప్పుడు మన వర్క్ వచ్చేసి 8 o'clock స్టార్ట్ అవుతుందంటే ఎర్లీ, లైక్ ఖచ్చితంగా 8 o'clock మన వర్క్ స్టార్ట్ చేయాల్సిందే. నో ఎక్స్క్యూజెస్. ఇప్పుడు మీరు 8-10 వచ్చి స్టార్ట్ చేస్తా అంటే కూడా మనకు అక్కడ లైక్ టిక్ చేస్తా ఉంటారు మనకి లేట్ కమర్ అని చెప్పేసి. సో అట్లా ఒక 2 times 3 times చూసి మనకు వార్నింగ్ అనేది ఖచ్చితంగా ఇస్తారు మనకి. ఓకే. సో వెళ్ళిపోవడం కూడా అంతే, ఆఫీస్ లో నుంచి వెళ్ళిపోవడం కూడా 5 o'clock అంటే 5 o'clock వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ ఒక 2 minutes ఎక్స్ట్రా వర్క్ చేసినా కానీ ఆ 2 minutes కి మీకు పే చేస్తా ఉంటారు ఖచ్చితంగా. ఓకే. అది అలా ఉంటుంది. సో మనది కొంచెం డిఫరెంట్ వర్క్ కల్చర్. అక్కడ ఇక్కడ మనకి కొన్ని అవర్స్ ఎక్స్ట్రా చేయించుకున్నా ఓకే, కంపెనీకి పేరు మీద మనం చేయాల్సి ఉంటుంది. ఓకే. ఓకే. సో కొంచెం ఆర్గనైజ్డ్ చాలా ఉంటుంది అక్కడ. ఓకే. ఓకే. ఇంకా ఏమైనా ఎక్స్పీరియన్సెస్ మీతో పాటు ఇంకా స్టూడెంట్స్ కి ఇవి తెలుసుకుంటే బాగుంటది, సో పిల్లలకి ఏదైనా ఉంటే? ఫస్ట్ ఇప్పుడు మీరు ఎవరైనా కానీ అప్లై చేసుకునేప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఒక కంట్రీకి అప్లై చేసుకుంటున్నామంటే, లైక్ ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు లైక్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి అలాంటివి ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కాబట్టి వాటికి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే చాలా బెటర్, మనకి టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతాయి. అట్లాగే రిఫరెన్స్ ఉంటే ఇంకా చాలా బెటర్. మనం వచ్చే ముందు అక్కడ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా, మన రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా, వాళ్ళతో కనెక్ట్ అయి ఉంటే మనకి ఈజీగా జాబ్స్ అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇంకొకటి డ్రైవింగ్ నేర్చుకుంటే చాలా బెటర్. ఆస్ట్రేలియా వచ్చేవారు ఎవరైనా కూడా డ్రైవింగ్ నేర్చుకుని వస్తే చాలా బెటర్. ఎందుకంటే మనకు అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఈజీ ఉంటుంది, అదొకటి. వీటితో పాటు స్కిల్ సెట్. సో అది లేకుండా మాత్రం మంచి జాబ్ రాదు. మనం ఇక నార్మల్ జాబ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఐటీ చదువుతున్నాం అంటే అందులో మన స్కిల్స్ అనేది చాలా డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. అకౌంటింగ్ అంటే అకౌంటింగ్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అకౌంటింగ్ చేశాను, ఇంటర్న్షిప్ చేశాను, అక్కడ లైక్ నేను చాలా నేర్చుకున్నాను. ఓకే. ఇక్కడ మన ఇండియా వర్క్ కల్చర్ కి అక్కడ కల్చర్ కి చాలా డిఫరెంట్ ఉంటుంది. అంతేందుకు నాగేంద్ర, ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ కంపెనీ టు కంపెనీ లైక్ వర్క్ కల్చర్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో అది అనేది మనం అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం టైం తీసుకుంటుంది, బట్ లైక్
ఎండ్ ఆఫ్ ద డే మనం అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రెసిడెన్సీ అప్లై చేసిన తర్వాత ఆల్మోస్ట్ 12 months వరకు కూడా రాకపోతే అంటే ఏదన్నా స్టేజ్ లో ఇంకా రాదు, నా ప్లాన్ బి ఏంది అనేది ఏమన్నా ఎప్పుడన్నా ఆలోచించినవారు అవి, లేకపోతే అంటే హుకార్ గ్రూప్ ఇంకా ఆస్ట్రేలియాలో ఉండిపోవాలని అనుకుంటేనా? అట్లేం నాకు ఎట్లా అంటే నేను లైక్ మనం జెన్యున్ గా ఉన్నప్పుడు మనం బయటికి బయలుపడవలసిన అవసరం ఉండదు. ఓకే, లైక్ నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డాక్యుమెంట్ అనేది అన్ని జెన్యున్ గా ఉన్నాయి. సో అది ఎట్లా వస్తుందని తెలుసు, కాకపోతే కొంచెం టైం టేకింగ్ అంతే, ప్రాసెసింగ్ టైం అనేది డిఫరెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఒకప్పుడు ఏమంటే ఫేక్ డాక్యుమెంట్స్ తో ఆస్ట్రేలియా వచ్చేవారు. సో వాళ్ళనే ప్లాన్ బి ఆలోచించుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ మీరు మనం అప్లై చేసుకున్నప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్ అనేది అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఓకే, అసలు వాటి జోలికి వెళ్ళకుండా మనం జెన్యున్ గా వెళ్తే చాలా బెటర్. మనకు ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా మనం క్వశ్చన్ చేయడానికి ఉంటుంది. సో అది నా సజెషన్. ఓకే ఓకే రవి, ఒక విషయము, ఇప్పుడు ఆస్ట్రేలియాకి అప్లై చేసుకునేటప్పుడు స్టూడెంట్స్ కి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటది. ఓకే, ఏంటి అని అంటే రీజనల్ లో ఉన్న యూనివర్సిటీస్ కి అప్లై చేసుకోవాలా, లేకపోతే మెట్రోపాలిటన్ లో ఉన్న యూనివర్సిటీస్ కి అప్లై చేసుకోవాలా? మెయిన్ ఛాలెంజ్ ఎక్కడ వస్తుంది అని అంటే, మేము రీజనల్ పోతాము, సరే పిఆర్ కి పాయింట్స్ యాడ్ అవుతాయి, మేము వెళ్తాము అని చెప్పేసి ఒక స్టూడెంట్ అనుకుంటాడు. కానీ బట్ ఎట్ ద సేమ్ టైం పార్ట్ టైమ్స్ దొరకవు అనే ఛాలెంజ్ ఉంటుంది. ఓకే, మెట్రోపాలిటన్ లో వెళ్తాడు, పార్ట్ టైమ్స్ దొరుకుతుంది, కానీ బట్ లాంగ్ టర్మ్ లో ఇబ్బంది అవుతుంది, మళ్ళీ పిఆర్స్ కి యాడ్ అవుతుంది, పాయింట్స్ యాడ్ అవ్వవు అనే ఇబ్బంది అయితే ఉంటది. సో అకార్డింగ్ టు యూ, సో స్టూడెంట్స్ కి మీరేం సజెస్ట్ చేస్తారు? ఎట్లా అంటే మనకి మెట్రోపాలిటన్ లో జాబ్స్ అనేవి దొరుకుతాయి, మీరు అనేది కరెక్టే. కాకపోతే రీజన్ లో కూడా మీకు ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. ఓకే, కొంచెం టైం పట్టవచ్చు. ఇప్పుడు మెట్రోపాలిటన్ లో కూడా మనకి వెళ్ళిన తర్వాత ఇమీడియట్ జాబ్ దొరకాలని గ్యారంటీ ఏమి ఉండదు. ఓకే, సో అట్లాగే రీజన్ లో కూడా మనకి దొరికే ఛాన్సెస్ ఉంటాయి మనకి, కాకపోతే టైం టేకింగ్. ఓకే, మీరు సజెస్ట్ చేయడం అయితే రీజనల్ కి వెళ్ళమని సజెస్ట్ చేస్తారు. సో ఒక 2-3 నెలలు ఇబ్బంది పడినా పర్వాలేదు, మనకి లాంగ్ టర్మ్ లో లైఫ్ అనేది బాగుంటుంది. లాంగ్ టర్మ్ లో లైఫ్ బాగుంటుంది. ఓకే ఓకే, సో కొంచెం వాళ్ళకి అడ్వాంటేజెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. కానీ బట్ మన వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు అనేది కొంచెం భయపడుతూనే వెళ్తుంటారు కదా రవి. అది సో ఐ మీన్ తెలిసిన వాళ్ళు లేరు, మళ్ళీ మేమంతా కార్నర్ లోకి వెళ్ళడమే ఇబ్బంది పడతాము అని చెప్పేసి అనుకుంటారు కదా. వాళ్ళు నిజంగా భయపడాల్సినంత అవసరం ఉందంటావా అక్కడ రీజనల్ లో? ఐ మీన్ సేఫ్టీ వైజ్ గా అంత భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇప్పుడు మన ఏ కంట్రీకి వెళ్ళిన సేఫ్టీ అనేది చాలా మనకి అక్కడ చాలా సేఫ్టీ అనేది ఫస్ట్ ప్రియారిటీ. మనకి భయపడాల్సిన అవసరం దేనికి లేదు అక్కడ. మనం కరెక్ట్ గా ఉంటే ఎవరైనా పర్ఫెక్ట్ గా ఉంటుంది అక్కడ మనకి. ఓకే, సో మనం పెట్టిన డాక్యుమెంట్స్ కానీ ఓకే. బిఫోర్ సెలెక్టింగ్ ద యూనివర్సిటీ, సో స్టూడెంట్స్ ఏ పారామీటర్స్ ని సెలెక్ట్ చేసుకొని తీసుకుంటే వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వచ్చు రవి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఏ స్టూడెంట్ అయినా అప్లై చేసే ముందు లైక్ ఆ కంట్రీస్ మీద రీసెర్చ్ చేయాల్సి ఉంది ఖచ్చితంగా. కంట్రీస్ లో ఉన్న యూనివర్సిటీస్ అండ్ టాప్ యూనివర్సిటీస్, వాటిని అన్నిటిని రీసెర్చ్ చేసి అందులో బెస్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే బెటర్. కొంతమంది ఎట్లా ఆలోచిస్తారంటే లైక్ చాలా తక్కువ ఫీజులు ఉండే యూనివర్సిటీ అయితే చాలా బెటర్ అని చెప్పేసి ఆలోచిస్తారు, కానీ అది తప్పు ఆలోచన అది. సో లైక్ ఎప్పుడైనా కానీ మనం మంచి యూనివర్సిటీకి వెళ్ళి మన స్కిల్స్ గెయిన్ చేసుకుంటేనే మనకు లాంగ్ టర్మ్ లో అనేది బెనిఫిట్ అనేది చాలా ఉంటుంది. సో ఇంకొకటి చెప్పాల్సిన మెయిన్ పాయింట్ ఇక్కడ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వస్తాడు, ఒక యూనివర్సిటీకి అప్లై చేస్తాడు, $60,000 తోటి కాలేజ్ ఫీ ఉంటుంది 2 years కి. తను ఏం చేస్తాడంటే సేమ్ కోర్స్ వచ్చేసి నెక్స్ట్ ఇంకో కాలేజ్ లో 30,000కి అయిపోతుందని చెప్పేసి ఆ కాలేజ్ షిఫ్ట్ అవుతాడు. ఓకే, అది చాలా డిసడ్వాంటేజ్. అట్లా చేయొద్దు. అది అట్లా చేసినా మనకు కాలేజ్ చూస్తుంది అక్కడ, గవర్నమెంట్ అనేది మన స్టేటస్ అనేది ఎప్పుడు రికార్డ్ అవుతూనే ఉంటుంది అక్కడ. సో నువ్వు ఈ కాలేజ్ ఎందుకు షిఫ్ట్ అయ్యావు ఇక్కడికి, నువ్వు వచ్చింది ఈ కాలేజ్ కి. సో అలా ఎప్పుడు షిఫ్ట్ అనేది కాకూడదు. మనం ఏ కోర్స్ పైన వెళ్ళామో ఆ కోర్స్ ని కంటిన్యూ చేస్తే చాలా బెటర్. అంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి రవి. ఒకటి, మీరు చేంజ్ అయ్యే యూనివర్సిటీ మీ కాలేజ్ కంటే ఫీజు ఎక్కువ ఉంది అనుకోండి, ఏం ప్రాబ్లం ఉండదా? ప్రాబ్లం అంటే ఏముండదు, బట్ లైక్ మీరు అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ కాలేజ్తో పోలిస్తే ఆ కాలేజ్లో ఇంకా ఎక్కువ నాలెడ్జ్, లైక్ టీచింగ్ ఫెసిలిటీస్ కానీ లేకుంటే స్కిల్స్ డెవలప్మెంట్ కానీ ఎక్కువ ఉంటుందని చెప్పేసి మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. బట్ లైక్ మీరు తక్కువ దానికి వెళ్తున్నారు కదా, సో తక్కువ దానికి వెళ్తున్నప్పుడు అబ్సల్యూట్లీ మీకున్న ఈ ఫెసిలిటీస్ కంటే ఇక్కడ తక్కువ ఖచ్చితంగా ఉంటాయి ఇక్కడ. ఓకే, సో కొందరు ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్స్ మీద వెళ్తారు, వెళ్ళిన తర్వాత వాళ్ళు డిప్లొమా కానీ షిఫ్ట్ అవుతూ ఉంటారు అక్కడ. ఓకే, డిప్లొమా వీసాకి. సో అది అట్లా చేంజ్ కావడం చాలా తప్పది, అట్లా చేంజ్ కాకూడదు. ఓకే, సో ఫ్యూచర్ లో ఎఫెక్ట్ అంటే వాళ్ళకి పోస్ట్ స్టడీ వర్క్ వీసా వస్తుందా మరి ఆ డిప్లొమా సర్టిఫికేట్ తోటి? అది చెప్పలేము ఇక, అది లాస్ట్ మూమెంట్ లో ఇట్లా గవర్నమెంట్ ఎట్లా అంటే ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ అనేది రూల్స్ చేంజ్ చేస్తూ ఉంటుంది అక్కడ. సో వాటి మీద ఎఫెక్ట్ అనేది పడవచ్చు మనకి. ఏ యూనివర్సిటీ అయితే సెలెక్ట్ చేసుకున్నామో అదే యూనివర్సిటీలోకి వెళ్ళి చదవడం అనేది ది బెస్ట్ అంతే. ఇంతకుముందు చాలా మంది అట్లా షిఫ్ట్ అయ్యారు, అప్పుడు రూల్స్ అనేది ఈజీ ఉండే, సో అప్పుడు నడిచింది అట్లా. కానీ ఇప్పుడు అనేది మాత్రం ఏ కోర్స్ అనేది అప్లై చేస్తున్నాం అదే కోర్స్ లో అదే కాలేజ్ లో
ఉండి మన కోర్స్ అనేది కంప్లీట్ చేస్తే చాలా బెటర్ అది. ఓకే ఓకే. సో కాలేజ్ చేంజ్ చేయడం అయితే వద్దనే చెప్తున్నారు. 100% చేయకండి. ఓకే ఓకే. ఆ సజెషన్ కూడా ఎవరికి ఇవ్వకండి. సో అది 100% ఖచ్చితంగా ఉన్న కాలేజీలో కోర్స్ అనేది కంప్లీట్ చేస్తే బెటర్. ఓకే ఓకే. సబ్జెక్ట్స్ కూడా రవి ఇప్పుడు అంటే స్టూడెంట్ కి టీచర్స్ కి రిలేషన్ ఎలా ఉంటుండే? ఐ మీన్ టీచ్ చేసేటప్పుడు మీకు టీచర్స్ అనేవాళ్ళు అంటే ఐ మీన్ అంటే ఎలా ఉండేవాళ్ళు? ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళ లెక్చరర్స్ అందరూ? లెక్చర్స్ ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళు. ఇంటరాక్షన్ కూడా చాలా బాగుంటుంది. కమ్యూనికేషన్ అయితే ఎప్పుడైనా కానీ మెయిల్ త్రూనే కమ్యూనికేషన్ చేసేవాళ్ళం. ఓన్లీ లెక్చర్స్ మెయిల్స్ త్రూ. ఓకే. ఏదైనా డౌట్ ఉంటే మెయిల్ చేసి మళ్ళీ మెయిల్ త్రూనే మాకు ఆన్సర్ వచ్చేది. మీకు ఎవరు ఉండేవాళ్ళు ట్యూటర్స్? ఐ మీన్ ఆస్ట్రేలియన్స్ ఏనా లేకపోతే శ్రీలంకన్స్? ఆస్ట్రేలియన్స్ ఏ ఉండేవాళ్ళు. ఆస్ట్రేలియన్స్ ఒక అతను శ్రీలంకనేమో ఉండే. ఓకే. సో మిగతా అందరూ ఆస్ట్రేలియన్స్ ఏ ఉంటారు మాక్సిమం. సో ప్రిఫర్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఓన్లీ ఈమెయిల్స్. ఓకే ఓకే. మీరు క్లాస్లోకి వచ్చినప్పుడు ఫేస్ టు ఫేస్ లైక్ ప్రాజెక్టర్ ఉంటుంది, ప్రాజెక్టర్ టీచ్ చేస్తూ ఉంటారు. ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడే అడిగేస్తాం, లేకుంటే క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్ళి అడగడం నార్మల్గా. ఓకే ఓకే. థ్యాంక్ యూ రవి. థ్యాంక్స్ వెరీ మచ్ యువర్ టైం. అండ్ రెసిడెన్స్ వచ్చిన తర్వాత ఇంకా నీకు నెక్స్ట్ లెవెల్ జాబ్కి వెళ్ళాలి అని చెప్పేసి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నాగేంద్ర. థ్యాంక్ యూ.